క్రీస్తుని గురించిన వార్త మాత్రమే నీకు నాకు శక్తి అవుతుందంట. మనం అనుకుంటాం సువార్త అనేది బయట వాళ్ళకి చెప్పడం కోసమే అనుకుంటాం కదండి. సువార్త ప్రకటించడం, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఎస్, మన అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళకి చెప్పే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. వాళ్ళకి చెప్పినప్పుడు మనము ఒక గొప్ప మేలే వాళ్ళకి చేసాము. సువార్త అనేది ప్రకటించాలి. కానీ సువార్త అనేది కేవలం బయట వాళ్ళకి ప్రకటించడం మాత్రమే కాదు, నీకు నాకు ప్రతిదినము అవసరమైన వార్త అది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి అయిపోతుందంట ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ రోగంలో నుంచి మనకి దేవుని శక్తి కావాలండి. వి నీడ్ గాడ్స్ పవర్. మన శక్తితో మనం బయటికి రాలేము. మనం ఎన్నో అడిక్షన్స్, ఎన్నో రేపటి నుంచి నేను కోప్పడను, ఈరోజు నేను కోప్పడను, భర్త మీద నేను కోప్పడను, పిల్లల మీద కోప్పడను అనుకుంటా. కరెక్ట్గా ఆ రోజే అవునా కదా. చూడు, చెల్లి చక్క నవ్వుతూ సమ్మతిస్తుంది నా మాటకు. ఎందుకంటే మన శక్తితో మనం రాలేము. ఏ రోగం నుంచి రాలేము, ఏ దరిద్రత నుంచి రాలేము, ఏ పాపం నుంచి రాలేము, ఏ వ్యసనం నుంచి రాలేము. మనం అనుకుంటున్న ఈ కోపాలు, ఈ చిన్న చిన్నవి అనుకుంటున్నాం, రోజు మనల్ని డిస్టర్బ్ చేస్తే వాటిల్లో నుండి కూడా మనం రాలేము. కనుక మనకి కావాల్సింది ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్. దేవుని యొక్క శక్తితోనే మనం రాగలం.